నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే నిర్వహణలో ప్రజలకు అవగాహన. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. డిఏలు 30% తగ్గకుండా ఐఆర్ చెల్లించాలి. నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల పోస్టర్ రిలీజ్ కార్యక్రమం. మానసిక ఆరోగ్య సంరక్షణ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు మెంటల్ హెల్త్ వాక్ ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీష. మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని దేశంలో ఎక్కడ లేని విధంగా కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్యానికి భరోసా కల్పించే వివిధ కార్యక్రమాలతో పాటు వైద్య సేవలు అందిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో టెలిమానస్ ద్వారా మానసిక ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ మెంటల్ హెల్త్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సంరక్షణ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మంత్రి కలెక్టర్ లక్ష్మీష తదితరులతో కలిసి మెంటల్ హెల్త్ వాక్ జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్యాంధ్ర కీలకమని, ప్రజలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలు మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ 45 రోజుల ప్రజా ఉద్యమమని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపిందని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయటమేనా సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ 45 రోజులు ప్రజా ఉద్యమమని చెప్పారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయటమేనా సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రైవేటు షాపింగ్ మాల్స్లోనూ స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంఎం బెహ్రా అన్నారు. నగరంలోని పీవీపీ మాల్లో ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను తిలకించి స్వయం సహాయక బృందాల మహిళల ఆర్థిక పురోగతికి చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంఎం బెహ్రా కోరారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పీవీపీ మాల్లో ఏర్పాటు చేసిన స్టాలిన్ మాల్ ప్రదర్శనకు శుక్రవారం నాబార్డ్ డీజీఎం ఎంఎం బెహ్రా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామీణ హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు కళాత్మక సంపదను భావితరాలకు అందచేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన చేనేత వస్త్రాలు, జూట్ బ్యాగులు, కలంకారీ వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, ముత్యాల దండలు వంటి ప్రదర్శన అమ్మకాలు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోవడంతో మంచి సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. मैं मुरारी मोहन बेहरा, Deputy General Manager, looking after this off-farm sector. Like every year, the previous year, this year also we are conducting this stall in mall program. This program it will conduct for three months. So every 15 days you are allotting four artisans to sell their product in this mall. So after 15 days, another four artisans will come. Similarly, likely monthly 8 artisans. So it is total 3 months will come. So here artisans and APO member, SSG member sell their product, and there's feel their mall concept also. And in this program we will also buyer seller meet, training program, other programs will continue. So it will be a good platform to all the SSG and APO members and other artisans also. Thank you. Rural artisans actually. Here when you see the mall now, when footfall will be more and they'll understand urban customer demands also. So they'll be getting some bulk orders, and even when they go outside for any exhibition and other purposes, they'll know what kind of products they need to sell, and some marketing also they'll learn in these cases. And one more thing, they'll get price discovery. In many cases what happens is production is there but price discovery is not there. Here since footfall is more and duration is for 3 months now, so they'll get good sales also, and it will help in their livelihoods also in total. And finally I would like to tell them, if whatever is there, just try to convince the customer in such a way that many customers don't know about this product. If you say the cost 5,000 or 6,000, suddenly people will feel this is very costly, but if they need to explain them about the importance or uniqueness of this product and tell them in what way this product is different from others or normal products, and in such a way I just hope that this program will be successful like last year. Last year also we have sanctioned this program and sales were really good. So I'll like to thank every one of them, including media persons also. So I just wish all the best for the successful program. That's it. Thank you. పేరు సురేష్, నేను నేస్తం ఫౌండేషన్ సీఈఓగా పనిచేస్తున్నాను. ఇక్కడ విజయవాడలో పీవీపీ మాల్లో ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి ఈ స్టాల్ ఇన్ మాల్ అనే కార్యక్రమం నబార్డు సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో ఉన్నటువంటి వీవర్స్ కానీ, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కానీ, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకి ఇక్కడ అర్బన్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్కి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని సేల్ చేసి వాళ్ళకి ఎక్కువ మార్కెటింగ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది నబార్డు బ్యాంకు. సో ఇది 3 నెలల పాటు ఈ రోజు నుంచి జనవరి 9వ తారీఖు వరకు ఇక్కడ పీవీపీ మాల్లో 2nd ఫ్లోర్లో నడుస్తూ ఉంది ఈ కార్యక్రమం. మరి ప్రతి 15 రోజులకు ఒకసారి మరి ఆర్టిజాన్స్ని మారుస్తూ దగ్గర 48 మంది ఆర్టిజాన్స్కి అవకాశం కల్పించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టిజాన్స్ తమిళనాడు, తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, సౌదర్న్ పార్ట్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉమెన్ ఆర్టిజాన్స్ వచ్చి వారి యొక్క సేల్స్ చేసుకోవడం జరిగింది. గత సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని మేము ఒక మార్గదర్శకంగా తీసుకొని ఈ సంవత్సరం కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. మేము విజయవాడ ప్రజలందరినీ కోరేది, మిమ్మల్ని అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే పీవీపీ మాల్కి వచ్చి ఈ యొక్క ఆర్టిజాన్స్ గ్రామాలలో ఉన్నటువంటి చిన్న ఆర్టిజాన్స్ అందరికీ మీ యొక్క చేతునందించి ఒక వస్తువుని మీరు కొనుగోలు చేసి వారికి చేతునందిస్తే వారికి మిడిల్ మ్యాన్ లేరు, వారికి కూడా మరి వారు ఉత్పత్తి చేసుకున్న దాన్ని ఎక్కువగా అమ్ముకొని మరి లబ్ధి పొందడానికి అవకాశంగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ, విజయవాడ పుర ప్రాజెక్టులందరినీ, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ని, అదేవిధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మరి ఈ యొక్క నేస్తం నబార్డు తరపున ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా మరి మా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క సమాచారాన్ని
ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా మీ యొక్క సహకారం మాకు కావాలని అర్థిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి పీవీపీ మాల్ యాజమాన్యానికి నబార్డు సంస్థ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీడియా వారి సహకారం లేకపోతే ఈ కార్యక్రమం ముందుకెళ్ళదు. దయచేసి మీరందరూ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి మీకు రిపోర్ట్ చేస్తాం. మీ రిపోర్ట్ని మరి దీన్ని 10 మందికి తెలిసే విధంగా మీరు విస్తృతంగా ప్రచారం చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ అధికార ప్రతినిధి సాదిరిని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 5 ఏళ్లలో 1000 కోట్లు దోచుకున్నారని, ఇంకా సరిపోలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ కి 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయలేక ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో జీఎస్టీ 2.0 ఫలితాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తే జగన్ అండ్ కోకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. శ్రీమాత్రే నమః, వందే మాతరం. ఈ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రభుత్వ పరిపాలనలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి వారు అడుగు పెడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే గడిచిన 11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అటు సంక్షేమం ప్రజలకి సంక్షేమం అందించే విషయంలో కానీ ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ఆర్థికంగా కూడా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ప్రపంచంలో ఎదిగేటటువంటి క్రమంలో వారు చేసినటువంటి కృషికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి రాబోతున్నారు. నెక్స్ట్ జన్ జీఎస్టీ ఏ విధంగా అయితే పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా వారి జీవన విధానంలో ఒక మంచి మరింత ఉత్సాహాన్ని నింపుతూ వారి ఆదాయాన్ని మిగిల్చుకునే విధంగా చేస్తున్నారు. దాన్ని సెలబ్రేట్ చేయడానికి చెప్పని రాబోతున్నారు. వారికి సాదర స్వాగతం ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తున్నాం. ఇకపోతే రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే కనుక బట్ట కాల్చి నెత్తి మీద వేయడం, మొహం మీద వేయడం అనే సామెత మనందరికీ తెలిసిందే. అంటే చేతగలిగినటువంటి వాళ్ళు ఏమీ చేయలేక, అధికారం ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేక తిరిగి మళ్ళీ ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ఒక కుట్రతో, ఒక స్వార్థంతో ప్రస్తుతం ఉన్నటువంటి మా గవర్నమెంట్ పైన ప్రతిరోజు అబద్ధాలతో ప్రచారం చేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటూ రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్క మొన్న ఎన్నికలను ప్రజలు చీకొట్టారు, చీదరించుకున్నారు, అసహించుకున్నారు. ఇంకా వారి నాయకుల్ని చూస్తే గనక గడప గడపకి అని చెప్పని వెళ్తే తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా మనం మొన్న ఎలక్షన్స్ లో చూసాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా అసలు గత ప్రభుత్వం హరిత రిసార్ట్ స్థానంలో ఋషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టడంతో ఆ భవనాలకు ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆతిథ్య రంగానికి హోటల్ కమిటీ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు. ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో మంత్రివర్గం ఉపసంఘం భేటీ ముగిసింది. ఋషికొండ వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భవనాన్ని ప్రయోజనకరంగా వినియోగించేందుకు సిఫార్సులు చేశారు. ఈ భేటీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జై పాల్గొన్నారు. గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ స్థానంలో ఋషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టడంతో ఆ భవనాలకు ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది. భవనం నిరుపయోగంగా ఉండడం వల్ల ఖర్చులు భరించాల్సి వస్తోందని మంత్రుడు తెలిపారు. నెలకు 25 లక్షల విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతిపాదనలు, సలహాలను పరిశీలించారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు చేసినా కఠిన చర్యలు తప్పవని
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ విధుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఫిర్యాదులు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని యూజీసీ ఉమెన్ స్టడీ సెంటర్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్లోని కేబిఎన్ కళాశాలలో స్పాట్లైట్ సెషన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాయపాటి శైలజ పాల్గొని మాట్లాడుతూ, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న నిర్వహిస్తున్నప్పటికీ ఒక్కరోజు కాకుండా ఏడాది మొత్తం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అక్టోబర్ 11th అంటే రేపు మామూలు ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో దాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో ఈరోజు ఒక సెషన్ అనేది చేస్తున్నారు ఇన్ అసోసియేషన్ విత్ విమెన్స్ కమిషన్. సో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే ఆ ఒక్కరోజే ఆడపిల్లని సెలబ్రేట్ చేయటం కాదు, ఇయర్ రౌండ్ త్రూ అవుట్ హర్ లైఫ్ ఆడపిల్లని ఎలా చూడాలి, ఆడపిల్ల బయటకు వచ్చి చదువుకోవటానికి కానీ లేకపోతే పని చేయడానికి వచ్చినప్పుడు ఎలాంటి వాతావరణం అనేది క్రియేట్ చేయాలనే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా స్టెప్స్ తీసుకుంటుంది. సో ఈరోజు ఒక స్పాట్లైట్ సెషన్ అనేది మేము చేయటం జరిగింది. ఏంటంటే విమెన్ కమిషన్ ఏం పని చేస్తుంది, అలాగే విమెన్ కమిషన్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది, ఒకటి పాష్ కానీ పాక్సో కానీ అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అలాగే పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని అంటే ఫాస్ట్ పనిష్మెంట్ కానీ అదంతా కూడా ఎలా చేస్తున్నాం వాళ్ళతో కోఆర్డినేషన్తో, అలాగే ఆన్లైన్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము విమెన్ కమిషన్ ఫర్ కంప్లైంట్స్, ఆన్లైన్ కంప్లైంట్స్ ఆర్ అనానిమస్ కంప్లైంట్స్ చేయటానికి. సో వీటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది. అలాగే మేము రియల్ లైఫ్లో చూసే సంఘటనలు, మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ చాలా వరకు కూడా సొంతగా ఆడపిల్లలు తెలుసో తెలియకో జరుగుతున్నది. సో వాటి గురించి కూడా ఇక్కడ కూర్చున్న అమ్మాయిలకి వాటన్నిటి చెప్పి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళు మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్, అలాగే ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పటం. సో అలాగే ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా మాకు కొంచెం అడుగుతున్నారు, ఏమండి ఆడవాళ్ళ మీద ఓకే రేప్లు జరుగుతున్నాయి, ఆ తర్వాత కాంపెన్సేషన్ అంటున్నారు, పనిష్మెంట్ అంటున్నారు, ఉంటున్నా కూడా ఇంకా జరుగుతున్నాయి కదా, వై డోంట్ యూ స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ అనేవి ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదు, మీరెందుకు చెప్పరు, లెట్ ఆంధ్రప్రదేశ్ బి ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ స్ట్రిక్టర్ పనిష్మెంట్ అగేన్స్ట్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కొత్త రాజేశ్వరిపేటలో సుమారు 1000 మంది అతిసారంతో ఆసుపత్రి పాలయ్యి నెల రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అధికారులతో కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని తెలిపారు. గవర్నర్ పేటలోని శ్రీభవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా నాయకులు దోనిపూడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయే సత్యబాబు మాట్లాడారు. అవాస్తవాలతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నేరపూరితమైన చర్యలకు కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారని తెలిపారు. వీఎంసీ మంచినీళ్లు బాగానే ఉన్నాయి, అనుమతి లేని 4 ప్రైవేటు వాటర్ ప్లాంట్ నీరు తాగడం వల్లే అనారోగ్యం పాలయ్యారని చెప్పడం సిగ్గుచేటన్నారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే స్వతంత్రమైన ఉన్నత స్థాయి విచారణ చేయాలన్నారు. విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార డయేరియాతో 4 చనిపోయారు. సుమారుగా 1000 మంది ఆసుపత్రి పాలయ్యారు. అధికార లెక్కలు మాత్రం 380 మందినే చూపిస్తూ ఉన్నారు. దాదాపు నెల రోజులు గడిచింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. పైపెచ్చు తమ తప్పులని కప్పిపుచ్చుకోవటానికి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్లో అధికారుల చేత కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తూ ఉంది. ఇది బాధ్యత రాహిత్యం. అంతేకాదు అవాస్తవాలతో తప్పులని కప్పిపుచ్చేటువంటి నేరపూరితమైన చర్యలకి కూటమి ప్రభుత్వం పూనుకుంటా ఉంది, ప్రజాప్రతినిధులు పూనుకుంటా ఉన్నారు. మా మున్సిపల్ కార్పొరేషన్ మంచినీళ్ళు బాగానే ఉన్నాయి. ప్రైవేటు ఆర్ఓ ప్లాంట్లో 4 వచ్చిన నీటి వల్లనే ఈ అతిసారం వచ్చింది. కాబట్టి మా తప్పు లేదు. అవి కూడా అనుమతి లేని వాటర్ ప్లాంట్లు, వాటిని సీజ్ చేశామని చెప్తున్నారు. కారణాలని, దీనికి కారకుల్ని మీరు పరిశీలించాలి, దీని మీద చర్చ జరగాలి, తగు నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి చేసిన తర్వాత
చర్చ జరిపారు. ఈ చర్చలో కూడా సక్రమమైన పద్ధతిలో సమాధానం రాబట్టే పద్ధతిలో, దీనికి బాధ్యుల్ని ప్రశ్నించే పద్ధతిలో నగర మేయరు విఫలమయ్యారు. కమిషనర్ గారు ఈ కారణానికి ప్రధానంగా 4 ROF ప్లాంట్లు అని చెప్పి ఆయన మొత్తం కారణాలని ఎస్కేప్ చేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ నగరంలో ఇప్పటికి కూడా ఏదైతే న్యూ రాజరాజపేట అని చెప్తున్నారో ఆ న్యూ రాజరాజపేటలో ఈరోజు కూడా మురుగునీళ్ళు వస్తున్నాయనేది ప్రజల యొక్క ఫిర్యాదులు. అక్కడ న్యూ రాజరాజపేట కాదు, విజయవాడలో ఉన్న 3 సర్కిల్ పరిధిలో కూడా నిన్న జరిగిన కౌన్సిల్లో కార్పొరేటర్లే స్వయంగా అనేక ప్రాంతాల్లో మురుగునీళ్ళు వస్తున్నాయని చెప్పి, రంగునీళ్ళు వస్తున్నాయని చెప్పి మొత్తుకున్నారు. అంటే ఈరోజు వాస్తవాలని కప్పుపుచ్చేదానికి, ప్రజల యొక్క గోడ్ని వినిపించుకోకుండా వీరు ఎస్కేప్ అవుతున్నారు. ఈరోజు కూడా మేము మేయర్ గారి వార్డులో పర్యటన చేసాం. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ ప్రారంభం కాలేదు అని మొన్న మేయర్ గారు వాపోతున్నారు. ఆ ప్రాంతంలో కూడా ప్రజలు ఈరోజు ఉదయం చెప్తున్నారు రంగునీళ్ళు వస్తున్నాయని. అంటే ఇంత భయంకరంగా విజయవాడ నగరంలో మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యి అమృత్ పథకం అనే పేరుతో నిధులు విడుదల చేయకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటు విజయవాడ నగరం యొక్క ఆస్తుల్ని తనఖా పెట్టి కాంట్రాక్టులు బిల్లులు చెల్లించే పద్ధతిని పూనుకుంటుందంటే విజయవాడ నగరాన్ని గత వైసీపీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దివాలా తీయించారు. నగర ప్రజల ఆరోగ్యాలని గాలికి వదిలేశారనే దానికి ఈ డయేరియా కేసులో నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడిచిపోతున్నా ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా వారు హక్కుగా పొందాల్సిన వాటిని సైతం ఇవ్వకుండా వేధిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడల్లా ఈసారైనా ఉద్యోగుల హామీపై నిర్ణయం తీసుకుంటారని, కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడడమే తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో 4 DAలు పెండింగ్ పెట్టడమే కాకుండా ఇప్పటికే 12వ PRC కమిషన్ ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలోనైనా మధ్యంతర భృతి కనీసం 30% ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇంకా దీపావళి సందర్భంగానైనా కొత్త PRC ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న 4 DAలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి రావాల్సి ఉందో వాటిని మరి ఇమీడియట్గా ఈరోజు డెసిషన్ తీసుకుని ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే మెయిన్గా ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి 4 DAలు ఉన్నాయి. పోయిన సంవత్సరం 2, ఈ సంవత్సరం 2, మొత్తం 4 DAలలో ఒక్క DA కూడా రిలీజ్ చేయకుండా, ప్రతి క్యాబినెట్లో కూడా ఇస్తారనుకుంటే ఒక్క క్యాబినెట్లో కూడా దాని మాట ఎత్తకుండా ఉట్టి ఎంతసేపు కూడా మరి కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వము భూములు పందారం పెట్టడం తప్ప వేరేటి ఏమీ కూడా ప్రజలకు లేకపోతే ఉద్యోగస్తులకు పనికొచ్చేటి ఏవి కూడా ప్రభుత్వము చేయకుండా వెళ్తున్నది. అలా కాకుండా ఈరోజు ఖచ్చితంగా మరి ఏదైతే రేపు దీపావళి 20వ తారీఖున రాబోతుందో ఆ సందర్భంగానైనా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి 4 విడతల DAని మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే 12th PRC పెండింగ్ ఉందో 1/7/2023 నుంచి పెండింగ్ ఉంది. మరి దాదాపు 2.5 సంవత్సరములు దాటిపోతూ ఉంది. PRCని మరి మీరే మెరుగైన PRC ఇస్తామని చెప్పారు. మరి ఖచ్చితంగా PRCని ఇమీడియట్గా అపాయింట్ చేసి, మరి ఏదైతే ఈరోజు మీరు అది కూడా చెప్పి ఉన్నారు, మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకి మధ్యంతర భృతిని మంజూరు చేస్తాము అని చెప్పన్నారు. 16 నెలలు దాటిపోతున్నా మరి దాన్ని ఊసేలేదు. మరి PRCని ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో ఆ PRCని అపాయింట్ చేసి ఇమీడియట్గా మరి మధ్యంతర భృతిని 30%కి తగ్గకుండా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా GPS, CPS అనే విధానం మీద మరి సమీక్షించి ఒక మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొస్తాము అని అంటే ఉద్యోగస్తులు ఎవరైతే దాదాపు 3 లక్షల పైగా ఉన్నటువంటి CPS ఉద్యోగస్తులంతా కూడా మరి OPSలు ఇస్తారేమో అనేటువంటి ఎదురుచూపులు. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణలో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం
ద్వారకా నగర్ లెక్చరర్స్ కాలనీ, మధురానగర్ ప్రాంతాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు పీఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వాను ఆపరేషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీపతి, బయాలజిస్ట్ కామేశ్వరరావు, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ నెల 10 నుంచి నవంబర్ 24 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టనున్న కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనమండలి సభ్యులు మహమ్మద్ రుహుల్లా పాల్గొని పశ్చిమ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి, మహమ్మద్ రుహుల్లా, కర్ణాటి రాంబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు డాక్టర్లవ్వడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. గతంలో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు 15 మెడికల్ కాలేజీలకు భూములు కేటాయించి 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు. మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలోన వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అన్నది పెట్టుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ అవ్వటం అన్నది చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే 2014 నుంచి 19 లోపు చంద్రబాబు నాయుడు గారు 4 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 19 నుంచి 21 వరకు కరోనా 2 వేవులు పోయిన తర్వాత పరిపాలన ఎన్నేళ్ళు చేసినాము అని అంటే 3 ఏళ్ళు చేసినాం. 3 ఏళ్ల పరిపాలనలో కూడా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు తీసుకురావటము, ఆ 3 ఏళ్ల పరిపాలనలో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తి చేసేసుకొని అట్లలో మెడికల్ సీట్లు కూడా పిల్లలకి ఇప్పించి ఈరోజు అందులోన మెడికల్ విద్య కూడా అభ్యసిస్తున్నారు పిల్లలు. 5 మెడికల్ కాలేజీలు, ఇంకా 2 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్కి రెడీగా ఉన్నా కానీ కుట్రపూరితంగా ఈరోజు పులివెందుల్లోన మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలోన నిర్మాణం అయిపోయింది. అందులోన అందరికీ నమస్కారం. ఈరోజు మెడికల్ కాలేజీలని అన్యాయంగా, అక్రమంగా ప్రైవేటీకరణ చేయాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని తిప్పికొట్టే విధంగా, అదేవిధంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ఈ రోజున మన పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సీనన్న ఆధ్వర్యంలో, అలాగే ఈ కార్యక్రమానికి పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి కూడా మా ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు, అలాగే నగర మేయర్ గారు సోదరి భాగ్యలక్ష్మి గారు, మా కార్పొరేటర్లు కానీ, అలాగే పార్టీ నాయకులు, మహిళలు, ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఈ రోజున జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన, అన్యాయమైనటువంటి పాలన, ఈ పాలనలో ఏ ఒక్క వర్గమైనా కానీ హ్యాపీగా ఉన్నారా అని చెప్పనని కూడా అందరూ కూడా ఆలోచన చేయాలా. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 17 మెడికల్ కాలేజీలని 5 మెడికల్ కాలేజీల్ని త్వరితగతిన పూర్తి చేసి ఆ కాలేజీల్లో కూడా డాక్టర్ సీట్లు ఇచ్చి ఈ రోజున క్లాసులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 12 కాలేజీలు మిగతా ఉన్నాయి. ఆ 12 ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి ఆదేశాల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు పోస్టర్ రిలీజ్ చేస్తామండి. ఇందులో ఇప్పుడు ముఖ్య అతిథులుగా
మన ఇప్పుడు నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యమైన నాయకులు, కార్పొరేటర్లు పాల్గొనడం జరుగుతుంది. 1 కోటి సంతకాలు దేనికంటే జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు ఆల్రెడీ పూర్తిగా రన్నింగ్లో ఉన్నాయి. మిగతా కాలేజీలు PPP 3 అంటే వీళ్ళు అమ్ముకోవడానికి, జేబులు నింపుకోవడానికి ప్రైవేట్ పక్షంగా చేస్తుంటే దానికి ఇది తప్పుడు విధానంగా చేస్తున్నారనేది జగనన్న పట్టిన ఉద్యమంలో మేమందరూ పాల్గొనడానికి. అదేవిధంగా ఇక్కడ 1 కోటి సంతకాలు అనేది ఒక్కొక్క నియోజకం నుంచి ఒక 50,000 సంతకాలు సేకరించాలి. దేనికంటే ఇది చేస్తుంది వీళ్ళు 100% తప్పు. అంటే మినిమంగా చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2009 చిన్న భజన చేయడానికి మొత్తం చిన్న భజన చేయడానికి పోలవరం దగ్గర వెళ్ళి భజన చేయడానికి 300-400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది మినిమంగా అయితే ఒక 5,000 కోట్లు ఖర్చు అవుతాయేమో. 5,000 కోట్లు ఖర్చు పెడితే 11 కాలేజీలు కూడా మా ఇప్పుడు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ, ఒక మైనార్టీ కానీ డాక్టర్లు అవడం వీళ్ళకి ఇష్టం లేదా? ఈ కూటమి ప్రభుత్వం ఇష్టం లేదు. అంటే పేదవారు అనేది ఒక డాక్టర్ అనేది అవ్వకూడదని వీడికి ఇష్టం లేదు. కాబట్టి జగనన్న చేపట్టిన 1 కోటి సంతకాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి సంతకాలు చేపించి ఇది తప్పు చేస్తున్నారు, PPP విధానం మనకు వద్దు, మాకు కావాల్సిన గవర్నమెంట్ చేపట్టాలనే విధానంకి మనం ముందుకెళ్లాలని మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీదుగా అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే నిర్వహణలో ప్రజలకు అవగాహన. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. DAలు 30% తగ్గకుండా IR చెల్లించాలి. నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ 1 కోటి సంతకాల పోస్టర్ రిలీజ్ కార్యక్రమం. మానసిక ఆరోగ్య సంరక్షణ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు మెంటల్ హెల్త్ వాక్ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ రక్షించారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.